రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆలయం అక్రమార్కులకు అడ్డాగా మారుతోంది. ఆలయంలో జరుగుతున్న వరుస సంఘటనలతో ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లుతోంది. ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు కాసుల కక్కుర్తితో అంజన్నకే శటకోపం పెడుతున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు అంచనా ఆలయంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. టెండర్ల ద్వారా వచ్చిన సొమ్ము 37.90 లక్షలు ఉద్యోగి శ్రీనివాసాచారి ఆలయానికి చెల్లించకుండా సొంత అవసరాలకు వాడుకున్నారు. 15 ఏళ్లుగా ఆలయం టెండర్ల సీనియర్ సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్నారు శ్రీనివాసాచారి. నిధులు స్వాహా అయిన విషయం ఆలయ అధికారుల దృష్టికి రావడంతో చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. శ్రీనివాసాచారికి ఈవో మెమో జారీ చేశారు. ఇక సంవత్సర కాలంలో హుండీ కౌంటింగ్ లో 2 సార్లు దొంగతనం జరిగింది. ఆలయానికి ఆదాయంగా వచ్చే తలనీలాల టెండర్లో సుమారు 2 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొండగట్టులో జరిగినటువంటి 37 లక్షల అవినీతి శ్రీనివాసాచారి అనే వ్యక్తి తన స్వలాభం కోసం, తన సొంత పనుల కోసం 37 లక్షల రూపాయలు దేవాలయంకు సంబంధించిన డబ్బులు వాడుకోవడం అనేది చాలా బాధాకరం, దురుసాకరం. హుండీలోని డబ్బులు కలెక్షన్ చేసుకుంటూ కొంతమంది తన చేతివాటం చూపించారు. అప్పుడు కూడా ఆలయంకు సంబంధించిన సిబ్బంది కానీ, దేవాలయ శాఖ మంత్రి వాళ్ళు కానీ ఎవరు కూడా శిక్ష విధించలేరు. వాళ్ళకి అభివృద్ధి కోసం అని చెప్పేసి ఆనాటి ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు ప్రకటించింది. అవి కూడా ఇప్పటి వరకు అవి రాలేవు. 2023-24 ఏడాదికి కొబ్బరికాయల అమ్మకానికి అధికారులు టెండర్ నిర్వహించారు. టెండర్ ఓకే అయిన వ్యక్తి 96 లక్షలు చెల్లించాల్సి ఉంది. టెండరుదారుడు నుంచి 31,80,000, హోటల్ యజమాని నుంచి 50,000, కిరాణా షాప్ నుంచి 60,000, పూల పండ్ల దుకాణందారు నుంచి 3 లక్షలు, సులభ్ కాంప్లెక్స్ నుంచి 2 లక్షలు వసూలు చేసి ఆలయానికి చెల్లించలేదు. ఈ కుంభకోణంలో ఉన్నతాధికారుల పాత్ర ఉందని భక్తులు ఆరోపిస్తున్నారు. హుండీలో ఉండాల్సినటువంటి సొమ్ము, దేవునికి ఆంజనేయ స్వామికి చెందాల్సినటువంటి సొమ్ము మధ్యలో ఈ బకాసురులు కాజేసి, చెప్పులు భద్రపరుచుకునే వారి దగ్గర నుంచి, గుండ్లు గీకే వారి మంగలి దగ్గర నుంచి, ప్రతి ఒక్కటి షాపుల వారి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వారేది ఉచితంగా నడుపుకోవట్లేదు. గుడికి ఇస్తున్నారు. ప్రతి దాంట్లో అన్నీ మోసమే. గుడికి ఏదైతే పిలిచినటువంటి టెండర్, ఏ పనిలో కానీ, ఏ చిన్న టెండర్ అయినా కానీ పనులు తక్కువ, దోచుకునేది ఎక్కువ. ఏడాది కాలంగా 37,90,000 రూపాయలు చెల్లించుకున్న ఆలయ ఈవో, ఏఈఓ, క్యాషియర్లు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు భక్తులు. అధికారులు పూర్తి విచారణ జరిపి నిధులు కాజేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటున్నారు భక్తులు. ఒక ఆలయానికి సంబంధించిన డబ్బులు ఆలయం చుట్టుపక్కల ఉండే చిన్న వ్యాపారాల నుంచి ఆలయానికి వచ్చే ఆదాయాన్ని గండిగొట్టి తన సొంత లాభం కోసం ఒక చిరు ఉద్యోగి వాడుకోవడం అనడం చాలా ఆశయప్రదం. వాళ్ళు సొంత లాభానికి వాడుకున్నారు. దానికి ఎవరు సహకరించారు? దానికి సహకరించిన ఉద్యోగులపైన అండ్ మరి అధికారులపైన తప్పక చర్య తీసుకోవాలి. 6వ నెలలో జరిగిన లావాదేవీలపై తనను ప్రశ్నించడం తగదన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసాచారి పూర్తి స్థాయిలో రికార్డులు అధికారులకు ఇచ్చారని, వాటిని పునఃపరిశీలించిన తర్వాత నిధులు గోల్మాల్పై స్పందిస్తానన్నారు. ఏళ్ల తరబడి కొందరు ఉద్యోగులు ఆలయంలో ఎలాంటి బదిలీలు లేకుండా తిష్టవేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాడి తప్పిన కొండగట్టు ఆలయంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలంటున్నారు భక్తులు.